మన దేవుడు కృపగల దేవుడు. మన దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు ఎవరంటే కనబడే దేవుడు కాదు. స్తోత్రం. కనబడే దేవుడు కాదు. కనబడకుంటేనే మనల్ని అంగీకరించి, కనబడకుంటేనే మనల్ని ప్రేమించి, కనబడకుంటేనే మనకు మేలు చేసే దేవుడు. స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు కనబడే వారిని ఆశ్రయించే వారు ఎంతో మంది ఉన్నారు. కనబడే వారిని నమ్ముకునే వారు ఎంతో మంది ఉన్నారు. కానీ నిజ దేవుడు, నిజ రక్షకుడు, సృష్టికర్త అయిన వాడు, ప్రజలకు మేలు చేసే దేవుడు కనబడకుండానే కార్యాలు చేస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైట్లు వెలుగుతున్నాయండి, ఈ లైట్లు వెలుగుతున్నాయి, కానీ పవర్ కనబడుతుందా? పవర్ కనబడది. వైర్ల గిట్ట పవర్ కనబడితే దునియా ఆందోళన చెందేది కదా. ఎక్కడ పడితే అక్కడ ఏదో అనేక రకాలైన అపాయాలు జరిగేటి. కానీ ఈ యొక్క విద్యుత్ పవర్ కనబడకుండానే పని చేస్తుంది, కనబడకుండానే వెలుగుతుంది, కనబడకుండానే వెలుగునిస్తుంది, కనబడకుండానే ప్రజలకు మేలు జరుగుతుంది, కనబడకుండానే ఫ్యాన్లు తిరుగుతున్నాయి, కనబడకుండానే మోటార్లు నడుస్తున్నాయి. ఇప్పుడు కనబడతలేదు, పవర్ కనబడతలేదు. మన దేవుడు కూడా అంతే. దేవునికి స్తోత్రం. మన దేవుడు కూడా ఒక మనిషిని అంగీకరిస్తే, ఒక కుటుంబాన్ని అంగీకరిస్తే, ఒక జీవితాన్ని అంగీకరిస్తే, వారి మంచితనమును అంగీకరిస్తే ఆయన కనబడకుండానే కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో అనేకులకు కనబడ్డాడు, కానీ కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు కనబడకుండానే దేవుడు మేలు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు శీలను శిరసాల నుండి విడిపించిన దేవుడు కనబడ్డాడా? కనబడ్డాడా? కనబడలేదు కదా. ఆ దానియేలును సింహాల గుహలో వేసినప్పుడు దేవుడు కనబడ్డాడా? ఆయన కనబడకుండా కూడా కార్యాలు చేసేవాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనబడకుండా మేలు చేసే దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? కనబడకుండా మేలు చేసే దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? కనబడకుండా మేలు చేసే దేవుని పక్షమున ఎలా నిలవగలుగుతున్నాం? కనబడకుండా కార్యాలు చేసే దేవుని పక్షమున ఎలా సాక్ష్యం చెప్తున్నాము? దేవుని బిడ్డలారా, చదవండి మొదటి దిన వృత్తాంతములు 29:17. నా దేవా నీవు హృదయ పరిశోధన చేయించు యథార్థవంతుల వెడల ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే
హృదయం గలవాడు యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనస్సుపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు హృదయ పరిశోధన చేసే దేవుడు, యథార్థవంతులను ఇష్టపడే దేవుడు, యథార్థవంతులకు మేలు చేసే దేవుడు, యథార్థవంతులను కాపాడే దేవుడు, యథార్థవంతులను హెచ్చించే దేవుడు. ఆమేన్. ఇవన్నీ గ్రహించినటువంటి దావీదు దేవునికి ఇలాంటి తెలుసు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నేను నమ్మిన దేవునికి సమస్తము తెలుసు, నేను నమ్మిన దేవుడు సమస్తము ఎరుగును అని వచ్చిన సంపద అంతా కూడా, వచ్చిన రాబడి అంతా కూడా తన జీవితములో విలువైనది ఏదైతే సంపాదించాడో అది దేవునికి ఎట్లా ఇచ్చాడట? మనసు పూర్వకంగా ఇచ్చాడట. స్తోత్రం. ఎట్లా ఇచ్చాడట? మనసు పూర్వకంగా ఇచ్చాడట. దావీదు దాచుకోలేదండి. దావీదు దగ్గరికి ఎండి వచ్చింది, దావీదు దగ్గరికి బంగారం వచ్చింది, దావీదుకు సంపద కలిగింది, దావీదుకు ఐశ్వర్యం కలిగింది. దావీదు ఎట్లా చెప్పుకునేటట్లుగా కలిగిందంటే, నన్ను నా కుటుంబాన్ని ఇంతగా దీవించడానికి, ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది అని చెప్పుకునేంత స్థితిలో దేవుడు అతన్ని దీవిస్తే, స్తోత్రం. దీవించబడిన వాడు ఎంత ఎంజాయ్ చేయాలి, దీవించబడిన వాడు ఎంత ఎంజాయ్ చేయాలి, దీవించబడిన వాడు ఎంత ఖర్చు పెట్టుకోవాలి, దీవించబడిన వాడు ఎన్ని మేడలు కట్టుకోవాలి, దీవించబడిన వాడు ఎంత కొనుక్కోవాలి. అది ఏమి లేదండి. దావీదు వచ్చింది వచ్చినట్లుగా దేవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. వచ్చింది వచ్చినట్లుగా దేవునికి ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడట? మనసు పూర్వకంగా ఇచ్చాడట. అందుకనే దేవుడు ఉట్టిగా చెప్పలేదండి, ఇయ్యుడి మీకు ఇయ్యబడు. దేవుడు చూశాడండి. దావీదు త్యాగమును చూశాడు, దావీదు సమర్పణను చూశాడు, దావీదు సమకూర్పును చూశాడు, దావీదు ఎట్లా యథార్థ హృదయమును చూశాడు, దావీదు ఆశను చూశాడు. దావీదుకున్న ఆశ ఏంటో చెప్పండి? దావీదుకున్న ఆశ ఒకటే, నా దేవునికి మందిరం కట్టాల. స్తోత్రం. నా దేవుని మందస్సం డేరాల మధ్యలో ఉండద్దు. నా దేవుని మందస్సం మందిరములో ఉండాలి. స్తోత్రం. మనకు కలిగితే ఏం చేస్తామండి? మనకు కలిగితే మన ఆశలన్నీ తీరిన తర్వాత కదా, మన కోరికలు తీరిన తర్వాత మిగిలిన దాన్ని దేవునికి సాయం చేస్తాం, దేవునికి ఇస్తాము, దేవుని మందిరానికి ఇస్తాము. కానీ దావీదు అట్లా కాదు. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. ఉన్న ఆశ అంతా కూడా, దావీదు ఆశ అంతా కూడా యథార్థ హృదయముతో దేవునికి ఇచ్చే మనసు. ఎంత చక్కగా రాయబడి ఉంది అక్కడ ఆ మాట. నీవు హృదయ పరిశోధన చేయొచ్చు. హృదయ పరిశోధన చేస్తావయ్యా నువ్వు. యథార్థవంతుల యందు ఇష్టపడతావు. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనస్సు పూర్వకంగా నీకు ఇచ్చి ఉన్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక.
కనుక ఏశావు యాకోబును ప్రశ్నించినప్పుడు యాకోబు చెప్పిన మాట ఏమిటంటే, యాకోబు చెప్పిన మాట ఏంటో తెలుసా? యాకోబు ఏం చెప్పాడు? ఇది ఈ సంపద ఎక్కడిది? ఈ ప్రజలు ఎక్కడి వారు? ఈ మందలు ఎక్కడి? అంటే యాకోబు ఏం చెప్పాడు? దేవుడు నాకు ఇచ్చిన సంపద ఇది. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్. చెప్పగలుగుతున్నామా? చెప్పలేమండి. చెప్పలేము. అన్నిటి బ్రతుకు కంటే కుక్క బ్రతుకు హీనమా కాదా? వినండి, అన్నిటికంటే కుక్క బ్రతుకు హీనమైంది. ఎక్కడ పోయిన చీ అంటారు, ఎక్కడ పోయిన కట్టే అంటారు, ఎక్కడ పోయిన అడి అంటారు. కుక్క అడిగిందట, ఈ బ్రతుకు నాకెందుకయ్యా అని ఒక ముని అనుకుందాం, లేకుంటే దేవుడు అనుకుందాం, అక్కడికి వెళ్ళి ఆ కుక్క మొరపెట్టుకున్నదట. కుక్క మొరపెట్టుకుంటే ఆ కుక్కకు దేవుడిచ్చిన ఆలోచన ఏమిటంటే, నువ్వు బూడిదల వండుకో, నువ్వు బూడిదల వండుకో. బూడిదల వండుకుంటే నీ స్థితిని మారుతానని చెప్పాడు. కుక్క బూడిదల వండుకుంటుంది, బూడిదంతా బాగా పడుతుంది ఒంటికి, మొత్తం ఒంటికి పడుతుంది. అది అట్నే ఉంచుకుంటే ఏమై? ఉంచుకోదు. జరసేపు అయినాక లేచినాక చెవులు తడతడ కొట్టి ఇట్లా జడిపించిందంటే బూడిద మొత్తం రాలిపోతుంది. కనుక మనం కూడా అంతే. ఇన్న వాక్యము వినేటప్పుడు బాగుంటది, కానీ తెల్లారి దులిపెత్తే చూడు, స్తోత్రం. కొందరు చర్చి నుండి బయటకు వస్తే దులిపేసుకుంటారు, కొందరు తెల్లారే దులిపేసుకుంటారు. అట్లుంటదండి. కానీ దావీదు అట్లా లేడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. యథార్థ హృదయముతో ఉన్నాడు, దేవుని మాటలు నమ్మిన వాడిగా ఉన్నాడు, దేవుని మాట ప్రకారం జీవించేవాడుగా ఉన్నాడు, దేవుని మాట ప్రకారం నడిచేవాడుగా ఉన్నాడు, దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆమేన్. దేవుని మాటను బట్టి, దేవుడిచ్చిన గుర్తులను బట్టి గొలియాతుతో సవాలు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో దేవుని కార్యాలు అనుభవిస్తేనే కానీ దేవునికి సాక్షులుగా ఉండలేము, దేవునికి ఇయ్యలేము, దేవుని సేవ నిమిత్తం ప్రయాసపడలేము, దేవుని మందిరం నిమిత్తం ప్రయాసపడలేము, దేవుని మందిరం నిమిత్తం త్యాగం చేయలేము, దేవుని మందిరం నిమిత్తం సమకూర్చలేము, దేవుని మందిరం నిమిత్తం తెగించలేము. అందుకు రాయబడినటువంటి మాట ఇక్కడ చక్కగా కనబడుతున్నది. నువ్వు హృదయ పరిశోధన చేస్తావు. దేవునికి స్తోత్రం. నువ్వు యథార్థవంతుల యందు ఇష్టపడతావు. ఆమేన్. అందుకే నేను యథార్థవంతుడనై నీకు మనస్సుపూర్వకంగా ఇస్తున్నాను. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యం 20:35. మీరును ఇలాగ ప్రయాసపడి ఎలాగా? దావీదులాగా
పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని. పుచ్చుకునుట కంటే ఇచ్చుకునుట ధన్యము. ఇప్పుడు దావీదు ఎవరిని సంరక్షించాడండి? ఎవరు బలహీనుడు? మెఫీబోషెతు బలహీనుడండి. 2 కాళ్ళు లేనివాడు, నడవలేనివాడు. మెఫీబోషెతు దగ్గరికి ఏం పోయినాయి? రథాలు పోయినాయండి. మాకీర్ ఇంటి దగ్గర ఉన్నాడు. మాకీర్ ఇంటి దగ్గర ఉన్నాడు మెఫీబోషెతు. రథాలు వెళ్ళినాయి, దుమ్ము రేక్కుంటా రథాలు వెళ్ళినాయి, దావీదు పంపించిన రథాలు. ఈ మాకీరు మెఫీబోషెతు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. స్తోత్రాన్ని. ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. అయ్యో, మిగిలిన మమ్ములను కూడా చంపేయడానికి వచ్చిర్రు వీళ్ళని. జర్ష సతమతం అయిపోయారు, ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. కానీ మెఫీబోషెతు అన్నారు, ఎక్కువ రథము. స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ రథం, ఎక్కువ. మెఫీబోషెతు జీవితము ఎట్లా అయిపోయిందంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యో, నేను చంపుతారు అనుకున్నాను, మిగిలిన నన్ను చంపుతారు అనుకున్నాను. నేను ఆ కుటుంబానికి, ఒక హింసకుని కుటుంబంలో ఉన్నవాడిని, ఒక హింసించే నీతిమంతులకు ఎదురు తిరిగే దేవుని మాటకు లోబడని కుటుంబంలో పుట్టిన వాడిని. నన్ను కూడా చంపడానికి వచ్చారా అనుకోవచ్చు ఆ గడియకు. ఆమేన్. మెఫీబోషెతు ప్రాణం అట్లా తెప్పరిల్లిపోయిందని. ఆ సంరక్షించే మనసు దావీదుకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. బలహీనులను సంరక్షించే మనసు, బలహీనులను చేర్చుకునే మనసు. కాళ్ళు లేనోళ్ళను మనం ఇంట్లో పెట్టుకుంటామా? పెట్టుకుంటే కూడా ఇంట్లోకి గాడ కూర్చున్నాడు ఆడు జరుగో అంటే మానం. ఇవి సరిగా ఉండదు, ఇది సరిగా, ఇది సరిగా. ఆ సేవ్ ఎవరు చేయాలి? ఇప్పుడు నువ్వు తీసుకొస్తే సబితమ్మంటే తీసుకొచ్చి పీడకి ఇంట్లో పడేసి ఎవడు చేయాలి, ఎవడు చూడాలి? నాగే 3 ఉన్నారు కదా. స్తోత్రం. దాని ఆమె తీసుకొస్తే నువ్వు గుడగవాలి. ఇది సహజంగా నడుస్తుంది. కానీ దావీదు అలాంటి వాడు కాదు. దేవుడికి స్తోత్రం. బలహీనులను సంరక్షించే మనసు. ఆమేన్. ఏం చదువుతున్నామండి వాక్యము? ఏం చదువుతున్నాం వాక్యము? ప్రయాసపడి బలహీనులను సంరక్షించు. ప్రయాసపడాలి, ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. పౌలు జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే ఆ సేవ చేయగలిగాడండి. పౌలు జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే ఆ విధంగా వెదజల్లగలిగాడు. పౌలు జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే ఆ విధంగా ఇయ్యగలిగాడు. వచ్చిన డబ్బంతా ఎవరి దగ్గరికి వచ్చిందండి? వాళ్ళ పాదాల దగ్గరికి వచ్చింది. 2 ప్లాట్లు చూర్రా, కొనేద్దాం అన్నాడా? స్తోత్రం. ఓ ఇల్లు కడదాము గలతీలో, ఓ ఇల్లు కడదాం ఎఫెసులో, ఓ ఇల్లు కడదాం ఫిలిప్పీలో అన్నాడా? మొత్తం మీద చల్లాడు. దేవునికి మహిమ కలుగును కాక. అంతం వరకు అద్దె ఇంట్లో ఉన్నాడండి. అంతం వరకు అద్దె ఇంట్లో ఉన్నాడు. దావీదుకు బలహీనులను సంరక్షించే మనసు ఉందని.
చేరదీసే మనసు ఉంది, ఆతిథ్యం ఇచ్చే మనసు ఉంది, ఇంకా ఇంకా బల్ల మీద కూర్చుండబెట్టుకునే మనసు ఉంది. ఈ కుంటోని ఇట్లా ఇట్లా చేతులు ఆనిచ్చి నడిచేటోని మన బల్ల మీద కూర్చుండబెట్టుకుంటామా? ఆడ మూలకు కూర్చుండబెట్టి చేస్తాం. ఇంకా మనకు కావాలా? అయిపోయిందా? అంటే ఆశ ఉన్నగా చాలు అంటాం. అది దావీదు అట్లా కాదు, బల్ల మీద దేవునికి స్తోత్రం. ఆమేన్. మన దేవుడు ఎవరని చదువుతున్నామండి? హృదయ పరిశోధన చేసే దేవుడు మన దేవుడు. హృదయ పరిశోధన చేసే దేవుడు. ఆంబాహం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, నేను అన్నది ఉండకూడదు. దేవునికి ఇచ్చే మనసు దావీదుకున్నది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. బీదలను సంరక్షించి బలహీనులను సంరక్షించే మనసు దావీదుకున్నది, లేక అపోస్తులకున్నది. బలహీనుడండి దేవాలయం దగ్గర ప్రతి దినం ఎత్తుకపోయేవాడు బలహీనుడా కాదా? బలహీనుడండి ఎత్తుకపోయేవాడు బలహీనుడు. కానీ బలహీనుని మీద కనికరపడ్డారు. కనుక ఆ మనసు మనకు రావాలి. దేవునికి స్తోత్రం. మనము దేవునికి ఇచ్చే విషయంలో కొసరుగా ఉంటాము, దేవుడు మనకిచ్చే విషయంలో కొసరుగా ఉంటాడు. దేవునికి ఇచ్చే విషయంలో సమృద్ధిగా ఉంటే మనకిచ్చే విషయంలో దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. దావీదుకి అట్లా ఇచ్చాడు. దావీదు అట్లా ఇచ్చాడు. అరే ఇచ్చి ఫెయిల్ అయిపోతురా అనుకున్నాడా దావీదు? అన్ని ఇచ్చాడు, అన్ని సమకూర్చాడు. ఇక పునాది వేయబోతుండే, ఇక ముగ్గు పోయబోతుండు. వద్దు అన్నాడు. ఎట్లా నీరు గారిపోదు? స్తోత్రం. దేవుడు దావీదుతో అన్నాడు, దేవుడికి స్తోత్ర, కట్టనే కట్టద్దు. నోరు మూసుకున్నాడా లేదా? దావీదుకి ఏ సపోర్ట్ దొరకలే. కొడుకు వదిలిపెట్టాడు. నువ్వు రక్తము చిందించావు కనుక నువ్వు కట్టద్దు, నీ నడుమున పుట్టినవాడు కట్టదు అని సరే సమర్థించుకున్నాడు. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనకి ఏ మనసు ఉండాలంటే ఏది ఏమన్నా కానీ ఫలితము రాని రాపోని, లాభం కలగపోని దేవుని సేవ పట్ల, మందిరం పట్ల త్యాగము చేసే మనసు ఉండాలి. స్తోత్రం. ఫలితం వెంటనే రాదు, త్యాగము తర్వాత ఫలితం వస్తుంది. ఇప్పుడు రాపోవచ్చు, ఈ భూమి మీద రాపోవచ్చు, కానీ దేవుని రాజ్యంలో వస్తుంది. అన్నాడా లేదా? దేవుడే అన్నాడు కదా, మీ ధనం ఇక్కడ కూర్చుకోకండి, అక్కడ కూర్చుకోండి, అక్కడ చిమ్మట కొట్టదు, తుప్పు పట్టదు, దొంగలు కన్నం వేయరు, దోసుకోరు, అక్కడ చాలా బాగుంటది అని చెప్పాడా లేదా? కానీ మనం చేయలేమండి. మనం బూడిదలో పండుకున్న కుక్కలాగా దులిపెడతాం. వాక్యము, ఇన్న వాక్యము, ఉపదేశము. నేను సినుకులు పడితే ఇట్లా అంటది కుక్క, మామూలు కాదు. దాని పక్క పన్న నిలబడితే కథం మనం కూడా అయిపోతాం. దేవుడు మంచివాడు అని ప్రకటించాలండి, ప్రార్థన చేయటం కాదు. ప్రార్థన అంటే ఏంటి? అంత అడుక్కోండే ఈ దినాలను, ఇది అది ఇది చెయ్యి అది చెయ్యి, కానీ మనం ఏం చెయ్యం. మనకు జవాబు రాదు.
అని దావీదుకు ప్రతి దాంట్లో జవాబు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రోమా 16:4 వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చడానికి ఏమిచ్చడానికి తెగించారట? అసలు ప్రాణం ఇచ్చడానికి తెగించిన వాడు ధనం ఇచ్చడానికి తెగించడా? ప్రాణం ఎక్కువనా ధనం ఎక్కువనా? కన్నా ప్రాణమైన ఇస్తగానే ధనం ఇయ్యన అనేవాడు ఉన్నాడా? ఇప్పుడు 5 తులాల గొలుసు ఉంది నీ మీద, కత్తి తీసి పొట్టకు పెట్టాను, నన్ను చంపినా సరే ఇయ్యని అంటావా? నాకు ఏ హాని చేయక ఇచ్చేస్తా. స్తోత్రం. ఇట్లా బెదిరించి కుందుకునేవారు, బెదిరించి ఇల్లు దోసేవారు ఎంతమంది లేరు, ఎన్ని చరిత్రలు లేవు. కానీ ఇక్కడ ప్రాణమే ప్రాణము. దేవునికి స్తోత్రం. ప్రాణానికంటే మిన్న ఏమన్నా ఉన్నదా? ఏం లేదు. లోకమంతా సంపాదించి తన ప్రాణంను పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం అండి? ఏం చదువుతున్నాం ఇక్కడ? వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుడకైనను తెగించారట. ఒక సేవకుని ప్రాణము కొరకు. ఆమేన్. ఒక దేవుని పిలుపును అందుకున్న వాని ప్రాణము కొరకు, ఒక దేవునికి సమర్పించుకున్న వాని ప్రాణము కొరకు. స్తోత్రం. ఒక ఆశలిడిచిన వాని ప్రాణము కొరకు వారు ప్రాణాలు ఇచ్చుటానికి కూడా తెగించారట. సేవకుని కొరకు మనం ఏం తెగిస్తున్నామండి? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు కొరకు తెగించి నీళ్ళు తీసుకొచ్చారు, తెగించి శత్రువుల మధ్యకి వెళ్ళారు. ఒక సేవకుని కొరకు తెగించారు. దావీదు అంటాడు, నా ప్రాణము కొరకు మీ ప్రాణాలు లెక్క చేయకుండా వెళ్ళారయ్యా. ఇవి నీళ్లు కావు, మీరు తెచ్చిన ఈ నీళ్లు కావు, ఇది మీ రక్తము అని త్రాగక కింద వారబోశాడట. పనివారి కొరకు తెగించేవారు కావాలండి. స్తోత్రం. పిలుపును అందుకున్న వారిని బలపరచడానికి తెగించేవారు కావాలి. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే లేని వాన్ని బలపరచాలి. దేవునికి స్తోత్రం. ఏలియాకి ఏముందండి? ఇప్పుడు సారపతి ఇదివరాల దగ్గరికి వెళితే పోయిరా, మేమే ఇంత పిండి ఉంటే 2 అప్పాలు చేసుకొని నా కొడుకు నేను తినాలనుకుంటే నువ్వు అడ్డొచ్చు, నువ్వు పోయిరా పో, రేపు రా అన్నదా? అందుకనే దావీదు అంటున్నాడు, నేను యథార్థ హృదయుడనై. దేవునికి స్తోత్రం. నేను తెలుసుకున్నది ఏంటంటే నువ్వు హృదయములను పరిశోధించే దేవుడు అని తెలుసుకున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత నిజాయితీతో ఉంటే, ఎంత నీతిగా ఉంటే మనం విడుదల పొందుతాం. ఎంత నిజాయితీగా ఉంటే మనం దీవించబడతామండి. తన ప్రాణముల కొరకు, తన ప్రాణం కొరకు వాళ్ళ ప్రాణాలు పెట్టుటానికి కూడా సిద్ధముగా ఉన్నారట. సిద్ధముగా ఉన్నారు, తెగించారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు నీ కొడుకున్నాడమ్మా, నీ కొడుకును ఎవరో కొట్టుటానికి వచ్చారు.
నువ్వు తల్లిగా నీ మీద దెబ్బలు పడాలి కానీ నీ కొడుకును పొట్టలో దాచుకుంటావా దాచుకోవా? సేవకున్నంతగా ప్రేమించారు. దేవునికి స్తోత్రం. పడితే మాకు పడాలి, సత్యం ఏమి చావాలి, పోతే మా ప్రాణాలు పోవాలి, కానీ సేవకునికి ఏ హాని జరగకూడదు. ప్రాణాలు ఇచ్చుటానికి కూడా తెగించారు. స్తోత్రం. సంపద అంతా ఇచ్చడానికి దావీదు తీర్మానం చేసుకున్నాడు. పౌలు కొరకు ప్రాణాలు ఇచ్చడానికి కూడా వారు తీర్మానం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. వారు తెగించారు, వారు అప్పగించుకున్నారు. దేవుని బిడ్డారా, అందుకే దేవుని దృష్టి వారి మీదకి వచ్చింది. అందుకు మార్కు 10:45 చదవండి, నేను ముగిస్తాను. పరిచారం చేయించుకోవడం రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చడానికే వచ్చాడండి. స్తోత్రం. ఏమిచ్చడానికి వచ్చాడు? ప్రాణం ఇచ్చడానికి వచ్చాడు. ఆయన ప్రాణం ఇచ్చడానికి వచ్చాడండి. మనకు కలిగిన దాంట్లో ఇచ్చడానికి మనం వెనుకాడుతాం. ప్రాణం ఇచ్చడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. పౌలు కొరకు వారు ప్రాణాలు ఇచ్చడానికే తెగించారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రములు, దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అంతా దేవునికి ఇచ్చాడు. మనం ఇయ్యలేము, పొందుకోలేము. ఇచ్చిన వారెవ్వరు కూడా దీవించబడకుండా పోలేదండి. అబ్రహాము అంతగా కలిగిన దాంట్లో 10వ వంతు ఇచ్చాడు. దేవునికి స్తోత్రాన్ని. అబ్రహాం అంత పొందుకున్నాడు. అంత పొందుకోవటానికి, అంత ధనవంతుడు అవటానికి, అంత పేరు రావటానికి కారణం ఒక్కటే, మెలికీషెదకు క్రమం చొప్పున బ్రతికాడు. దేవునికి స్తోత్రం. మెలికీషెదకు క్రమము చొప్పున జీవించాడు. మన ప్రధాన యాజకుడు మెలికీషెదకు. దేవునికి స్తోత్రం. మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిరంతరము యాజకుడు. యాజకుని క్రమం చొప్పున బ్రతికితే, యాజకుని క్రమం చొప్పున చేస్తే, యాజకుని మాటకు లోబడితే, స్తోత్రం, తప్పగా దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పౌలు సాక్ష్యం ఎలా ఉంది. నా కొరకు మీ ప్రాణాలు ఇచ్చడానికి కూడా సిద్ధపడ్డారు, తెగించారు. దేవునికి స్తోత్రం. ఆ సాక్ష్యం మనకుందా? చెప్పండి. దావీదు దాహం అవుతుందంటే మరి ప్రాణాలు ఇచ్చడానికి కూడా తెగించి దావీదుకు నీళ్ళు తెచ్చారు. ఏమన్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా చేద్దాము, వాక్యానుసారంగా బ్రతుకుదాం, వాక్యానుసారంగా దీవించబడదాం. అందరం మోకరిస్తాం. దేవునికి స్తోత్రం. అందరం మోకరిస్తాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక.